హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను. వీటి ప్రాసెస్ అయితే చాలా ఈజీ. వీటిని తినడం వల్ల కూడా చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ పెద్ద మిరపకాయలు వాటర్ కంటెంట్, నెక్స్ట్ వచ్చేసి సి విటమిన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. రెగ్యులర్గా మనం తినం కదండి, ఎప్పుడూ తింటాం కాబట్టి 1 మంత్కి ఒకసారి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయవచ్చు మిరపకాయ బజ్జీలు అయితే. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలా వీడియోలో చెప్పాను కదా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. మీకు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు వర్క్ గురించి డీటెయిల్స్ అనేవి. మరి మిరపకాయ బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తున్నాను. మనం తీసుకున్న మిరపకాయలు బట్టి మీ అంచనా ప్రకారంగా శనగపిండి అనేది తీసుకోండి. నేను శనగపిండిలో కొంచెం కారం వేసుకున్నాను, వాము వేసుకున్నాను, సాల్ట్ వేసుకొని మనం మీకు వీడియోలో చూపించిన విధంగా ముద్ద అనేది మనం తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే నేను యూట్యూబ్లోనే చూశానండి, గ్లాస్లో వేసుకోవడం. అసలు గ్లాస్లో వేసుకోవడం అంటే చాలా సిల్లీగా అనిపించింది కదా, చెప్తాను. కొంచెం పెద్ద మిరపకాయలు ఉన్నాయి అనుకుంటే హాఫ్ కట్ చేసుకోండి, బాగా ఉడుకుతాయి అన్నమాట, పచ్చిగా ఉండవు. నేను కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి కొన్ని మిరపకాయలు అయితే అలాగా కట్ చేసుకున్నాను. ఒకవేళ కొంచెంగా ఉన్నాయనుకున్నా ఆఫ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా గ్లాసులో వేయడం వల్ల ఏంటంటే మిరపకాయ మొత్తానికి పిండి అనేది అంటుకొని చక్కగా ఎక్కడ పిండి అనేది స్ప్రెడ్ అవ్వకుండా మన చేతులకు కూడా అంటుకోకుండా చాలా బాగుందండి ఈ ప్రాసెస్ మాత్రం. గ్లాసులో వేసుకుంటే మాత్రం మీకు చూపిస్తున్నాను కదా వీడియోలోని, చాలా బాగా నాకు నచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్, అంటే ప్రాక్టీస్ లేని వాళ్ళకైతే మాత్రం ఇది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మిరపకాయ బజ్జీలు అనేది వెంటనే తీసిన వెంటనే జారిపోతుంది పిండి నుంచి. మిరపకాయ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చింది ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి కదా మిరపకాయ బజ్జీలు. ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ ఒకటి ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి కామెంట్ కూడా పెట్టండి ఇష్టమని. మీరు ఏ ప్రాసెస్లో వండుతారు మిరపకాయ బజ్జీ? అందరూ ఇదే ప్రాసెస్, శనగపిండే కంపల్సరీగా వేయాలి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వంట అనేది చేస్తారన్నమాట. మా ఊర్లో బడ్డీల మీద వేసేటప్పుడు అయితే వాము లోపల కూరుతారండి. వామ్ అనేది లోపల ముద్దలో కూరేసి బాగా అప్పుడు మళ్ళీ శనగపిండి బయట నుంచి ఇలా వేస్తారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. నేను ఇందులో వామ్ ఎందుకు వేసాను అంటే ఖచ్చితంగా వామ్ వేసుకోవాలండి. శనగపిండి వామ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. టేస్ట్ తింటుంటే వామ్ మధ్యలో వేగిన వామ్ తగులుతుంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా రెడీ అయిపోయి బజ్జీలు అయితే. ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోదండి శనగపిండి, ఎందుకంటే కొంచెం థిక్గా మనం కలుపుతాం కాబట్టి ఎక్కువ వాటర్గా కలిపేసాం అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇంకా మిగతావి కూడా ఇలా వేసేసుకున్నాను. వేసేటప్పుడే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, అస్సలు అంటే చేతులకు కానీ బయట ముక్కల్లా పడ్డం కానీ అస్సలు ఏం లేదు. చక్కగా గ్లాస్ ప్రాసెస్ అయితే బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకైతే. ఇంకా బజ్జీలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, తీసేసాను. మేము లంచ్లో అయితే ఇవి తీసుకొని తింటామండి. ఇంకా మిగిలినవి ఈవినింగు అయిపోతుంది, ఈవినింగ్కి కంప్లీట్ చేసిస్తాం అన్నమాట. సరేనండి, వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి.